మన ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మనల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 10వ అధ్యాయం 4 నుంచి 12 వచనాల వరకు చదువుదామా ఒకసారి. ఈ వాక్య భాగం అంతా కూడా యేసుప్రభు వారి శిష్యులకు ఇస్తున్న ఆజ్ఞను గురించి మనం చదువుతాం. 4వ వచనం నుండి చూస్తే, మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకుని పోవద్దు, త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు, మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమగునుగాక అని మొదట చెప్పండి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండినెడల మీ సమాధానం అతని మీద నిల్చును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములు తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండండి. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినండి. అందులో ఉన్న రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చినదని వారితో చెప్పండి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకునకపోయినడలా మీరు దాని వీధుల్లోనికి పోయి, మా పాదముల కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేచున్నాము, ఆయనను దేవుని రాజ్యము సమీపించినదని తెలుసుకున్నదని చెప్పండి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అని ప్రభువారు సువార్త కోసం పంపుతున్న శిష్యులకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి. యేసుప్రభువారు తన శిష్యులు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో బ్రతకాలని వారికి ఆజ్ఞాపిస్తూ ఈ విషయాలని చెప్పారు. వారు వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఇలా చేశారు అలా చేశారని వారి గురించి చెడ్డ సమాచారము, చెడ్డ సాక్ష్యం ఏది వినకుండా ఉండడానికి ముందే ప్రభు వారి జీవన విధానం గురించి ఎవరికి ఎటువంటి కంప్లైంట్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో చాలా చక్కగా ఒక మంచి పద్ధతిని వారికి నేర్పించి పంపించారు. ఆయన చెప్పిన మాటల ప్రకారం బ్రతికే ప్రతి శిష్యునికి అవి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెడతాయి. లోకంలోని ప్రజలు మనల్ని అవమానిస్తారు, కానీ దేవుడు ఎప్పుడు మనల్ని ఎంతో గౌరవంగా చూసుకుంటారు. అంతేకాదు, ఎవరైనా ఆయన శిష్యులను అవమానించినా వారి విషయాన్ని గురించి చెప్తున్నారు, వారు ఓర్వలేని గతి పడుతుంది అని. అందుకే 12వ వచనంలో రాయబడింది, ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదై ఉండును అని. ఇంకా ఆ అవమానం ఓర్చుకున్న శిష్యులకేమో పరలోకమందు వారి ఫలం అధికమవుతుంది అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అన్నారు. ఇంకా ప్రభు చెప్పిన కొన్ని విషయాలను మనం సామాన్యమైన భాషలో చెప్పుకోవాలంటే, కనిపించిన వారందరితో ముచ్చట్లు పెట్టుకోవద్దు, ఎక్కడ ఏ ఇంట్లోనికి ప్రవేశిస్తారో అక్కడే ఉండండి, వారు పెట్టింది తినండి, డిమాండ్ చేయొద్దు అని ఇండైరెక్ట్ గా ప్రభు చెప్పారు. అలాగని తినకుండా కూడా ఉండొద్దు. పనివాడు జీతానికి పాత్రుడు అని ప్రభువు ఆ విషయాన్ని స్పష్టంగా శిష్యులకి బోధించారు. ఇంకా విశేషం ఏంటంటే, ప్రభు ఇక్కడ ఏం చెప్పాలో అన్నది ఒక్క సెంటెన్స్ లో చెప్పేశారు, కానీ ఎలా జీవించాలో, ఏ కార్యాలు చేయాలో చాలా విషయాలు చెప్పారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, సువార్త చేసే అంటే సువార్త సేవ చేసే శిష్యుడు ఏమి మాట్లాడుతున్నాడు అన్న దానితో పాటు ఎలా జీవిస్తున్నాడు అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. మన హృదయంలో లేని దాన్ని మన నోటితో పలకలేం, మన జీవితంలో లేని దాన్ని ఇతరులకు ఆ విషయాన్ని ఇవ్వలేం, మనలో లేని ప్రేమను మనం ఇతరులకు పంచలేం. కాబట్టి ఈ సంగతిని మనం గ్రహించాలి. శిష్యులతో ఏవి పట్టుకెళ్లాలో, ఏవి పట్టుకెళ్లకూడదో, వారితో ఏమేం తీసుకెళ్లాలో అవన్నీ కూడా చాలా వివరంగా ప్రభు చెప్పారు. ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, పూర్తిగా ప్రతి విషయంలోనూ మనము దేవుని మీద ఆధారపడాలని ప్రభు కోరుకుంటారు. ఎందుకంటే ఆయనే ది బెస్ట్ ఇవ్వగలరు. ఎప్పుడైనా మనం మనుషుల మీద ఆధారపడి మనుషుల దగ్గర నుంచి రావాలని ఆశిస్తే, మనుషులైతే నిజంగా ఇచ్చేవి ఒక్కొక్కసారి బాగుంటాయి, ఒక్కొక్కసారి బాగోవు. కానీ దేవుడు ఇచ్చేవి ది బెస్ట్. ఆయన చిత్తం ఎప్పుడు కూడా చాలా ఉత్తమంగా, అనుకూలంగా, పరిపూర్ణంగా, అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటది అనే వాక్యాన్ని మనం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. కాబట్టి ప్రభుపై ఆధారపడిన శిష్యుడు చాలా మేలైన సంగతులు, మేలైన దీవెనలు, మేలైన కార్యాలు పొందుకుంటాడు. అదే మనుషుల మీద ఆధారపడితే వాళ్ళ దగ్గర ఉన్నదానికన్నా మనం తక్కువగానే రిసీవ్ చేసుకుంటాం. కానీ మన దేవుడు భూమి ఆకాశములు సృజించిన వాడు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆయన విశ్వమంతటిని తన ఒక్క నోటి మాట చేత అన్నిటినీ పరిపాలిస్తున్నవాడు. కాబట్టి సమస్త శక్తి స్వరూపుడు, సర్వశక్తిమంతుడైన దేవునిని ఆధారంగా చేసుకుని మనం బ్రతకగలిగితే నిజంగా భూమి మీద మంచి పదార్థాలను మనం అనుభవించగలుగుతాం. ఇదే విషయాన్ని యెషయా పుస్తకం 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంటుంది. మనం ఒక్కసారి దాన్ని చదివినట్లయితే, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను
అనుభవింతురు అని అక్కడ వాక్యాన్ని చదువుతాం. ప్రభువుతో అన్ని విషయాలలో ఒక అగ్రిమెంట్ లో ఉంటే, అన్ని విషయాలకు ఆయనపై ఆధారపడితే నిజంగానే భూమి మీద మంచి పదార్థాలను అనుభవించగలుగుతాం. ఆయన ఇచ్చేవి చాలా శ్రేష్టమైనవి ఉంటాయి. అందుకే రాయబడింది మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచనాల్లో, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని. ఆయన మన కోసం సిద్ధం చేసినవి చాలా శ్రేష్టమైనవి. ఒకవేళ మనం దేవుని పైన ఆధారపడకపోతే, మనుషులపైన ఆధారపడి మనుషుల చేతట్టు మనం చూస్తే అంత శ్రేష్టమైన వాటిని మిస్ అవుతామని గ్రహించాలి. ప్రభువు ఎప్పుడు ది బెస్ట్ మనకు చేస్తారు, కానీ ఆ విషయాన్ని నమ్మలేరు. చాలా మంది నమ్మలేరు. అమ్మో, దేవుని చేతికి అప్పగిస్తే మనకు అవమానం ఎదురవుతుందేమో, మనకేమన్నా అపనిందొస్తుందేమో అని ఇలాగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది సత్యం కాదు. అది దుష్టుడు మనకు చెప్పే ఆలోచన. దేవుని దగ్గర నుంచి మంచి ఈవులే వస్తాయి, కానీ చెడ్డవేవి ఆయన దగ్గర నుంచి రావు అనే సంగతి లేఖనాల ద్వారా చాలా సార్లు మనకు చెప్పబడింది. కాబట్టి శిష్యులైన ప్రతి వారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడటమే. అదే ప్రభు కోరుకుంటున్నారు కూడా. మన భద్రత, మన భరోసా మన దగ్గర ఉన్న వనరుల మీదో, మన దగ్గర ఉన్న బంధు బలగం మీదో లేదు, కానీ మన భద్రత దేవునిలో ఉంది. ఆయనే మనల్ని శాశ్వతంగా భద్రపరిచేవాడు. ఇంకా తర్వాత సంగతిని చూస్తే, దేవుడిచ్చిన పని మీద ఫోకస్ లేకపోతే గురి చూడని వారి వలె పనిచేస్తాం. ఎవరైతే గురి చూడని వారి వలె పనిచేస్తారో వాళ్ళు తప్పిపోతారు. అందుకే దారిలో కనిపించిన వారందరినీ పలకరిస్తూ డిస్ట్రాక్ట్ అవ్వద్దు, ఫోకస్డ్ గా ఉండండి అని ప్రభు తన శిష్యులకి చెప్తున్నారు. ఈ రోజు మనకి మాట ఎంతో అవసరం. ఎందుకంటే మన చుట్టూ ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా దగ్గర నుంచి లోకంలో ఎన్నో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎంతో ఆకర్షణలు ఈ లోకంలో మనల్ని గురి వద్దకు పరిగెత్తనివ్వకుండా మనల్ని పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. కానీ మనమైతే చాలా ఫోకస్డ్ గా మన జీవితాన్ని జీవించాలని ప్రభు చిత్తం. వాక్యం ఏం చెప్తుందో అని ప్రతి విషయంలో ఆలోచించాలి. మనకి చాలా మంది చాలా సంగతులు చెప్తారు. ఉదాహరణకి ఏదైనా ఒక అనారోగ్యం వస్తేనే నలుగురు 4 సలహాలు ఇస్తారు, 4 డాక్టర్ల పేరు చెప్తారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది మనం తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. ఆ రీతిగానే మనకైతే వాక్యము మన పాదాలకు దీపంగాను మన త్రోవకు వెలుగుగాను ఉంది గనక మనము ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా దేవుని చిత్తంపై ఆధారపడితే తప్పకుండా అందులో సక్సెస్ఫుల్ గా ఉండగలుగుతాం. అందుకనే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ నుంచి మనం తప్పించుకుని ఫోకస్డ్ గా, అంటే క్రీస్తును వెంబడించే వారిగా, గురి పెట్టుకుని గురి యొద్దకే పరిగెత్తే వారంగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని చిత్తం ఎప్పుడు కూడా మనల్ని ఫెయిల్ అవ్వనివ్వదు, మనల్ని చాలా సక్సెస్ఫుల్ గా నిలబెడుతుంది. ఇలాగా దేవుని చేత బోధింపబడిన ఈ జీవన విధానము మనందరికీ ఎంతో అవసరం. సువార్తకు ఆటంకం లేకుండా ఉండాలి అన్నా కూడా మనం ఇలా బ్రతికితేనే నిజంగా సువార్తకు ఆటంకం లేకుండా ఉంటది. మనం ఎప్పుడైనా తిరస్కరణకు గురైనప్పుడు వాదించటం, శపించటం లాంటివి చేయకుండా కేవలం పాదధూళిని సాక్ష్యంగా దులిపిరండని ప్రభు చెప్తా ఉన్నారు. మన పరిస్థితులకు మనమే బాధ్యులం అనేది గ్రహించాలి. అందుకనే ఎప్పటికప్పుడు మనకు ఒక ఆలోచన కావాలి అనంటే మన ఆలోచనకర్త అయిన ప్రభువు మనతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటారని వాగ్దానం చేశారు గనక ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. పలానా టైంలో నువ్వు దొరకలేదు ప్రభా, అందుకనే నేను డెసిషన్ తీసుకున్నాను అని అనడానికి లేదు. ఎప్పుడు పిలిచినా యేసయ్య అనే ఒక పిలుపు దూరంలో ఆయన ఉంటారు. కనుక ప్రార్థన చేసి ప్రతి విషయంలో మనం తగిన నిర్ణయాన్ని తీసుకోగలిగితే అన్ని విషయాల్లో మనం సమాధానకరంగా బ్రతికే అవకాశం ఉంటది. ఒక మంచి జీవన విధానంతో ప్రత్యేకించబడిన వారమై పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి దేవుడు మనందరికీ కృప చూపిస్తారు. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన సంగతులు, శిష్యులకి మీరు ఇచ్చిన బోధ, వీటిని మేము కూడా మాదిరిగా తీసుకోవటానికి సహాయం చేయండి. ఆ రీతిగా చాలా సింపుల్ గా బ్రతికే జీవితాన్ని కలిగి ఉండటానికి కృప చూపినటువంటి మైండ్ సెట్ ని మాకు దయచేయండి ప్రభా. ఈ లోకంలో ఎన్నో ఆకర్షణలు మా చుట్టూ ఉన్నాయి, కానీ మేము అయా గురి తప్పిపోకుండా నిత్యము మమ్మల్ని కాచి కాపాడమని, నీ చిత్తంలో బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. పరిపూర్ణమైన నీ చిత్తాన్ని, అనుకూలమైన నా తండ్రి ఉత్తమమైన నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించి ఉత్తమమైన వ్యక్తులుగా నీ సన్నిధిలో నిలబడే కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఈ మనలను యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.